రైట్ ఇక వివరాలు చూద్దాం. పంజాబ్లో జంట పేలుళ్లు సంభవించాయి. ఖలిస్తానీ ఉగ్రవాదులే ఈ ఘాతకానికి పాల్పడినట్లుగా సమాచారం. బీఎస్ఎఫ్ ఖాసా మిలిటరీ క్యాంపుల వద్ద ఈ పేలుళ్లు జరగ్గా స్కూటీలో పేలుడు పదార్థాలు జరిగినట్లుగా తెలుస్తోంది. దాడుల వెనుక పాకిస్తాన్లో తిష్ట వేసుకుని కూర్చున్న ఖలిస్తానీ ఉగ్రవాదులు ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. రైట్ ఇక పంజాబ్లో ఆకస్మిక బాంబు పేలుళ్లు జరగటంతో అక్కడున్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీనికి సంబంధించి పాకిస్తానీలో తిష్ట వేసి కూర్చున్న ఖలిస్తానీ ఉగ్రవాదులే కారణమంటూ కూడా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. మరిన్ని వివరాలు అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా కూడా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. పంజాబ్ లో జంట పేలుళ్లతో నిన్న రాత్రి 8 గంటల 10 నిమిషాల నుంచి ఇప్పటి వరకు కూడా జంట పేలుళ్లతో దద్దరిల్లుతున్నటువంటిది. ఒక్కసారిగా కూడా అటు ఆర్మీ క్యాంపు తర్వాత పలు ప్రాంతాల ప్రజలందరూ కూడా భయానక పరిస్థితుల్లో ఉన్నారు. ప్రస్తుతము నిన్న రాత్రి జరిగినటువంటి జలంధర్ 8 గంటల 10 నిమిషాలకు అటు బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయం ఎదురుగానే స్కూటర్ లో ఉండేటువంటి ఒక స్కూటర్ ఆగి ఉన్నటువంటి స్కూటర్ నుంచి అంటే భారీ శబ్దం వినపడడంతో ఒక్కసారిగా అటువైపు వస్తున్నటువంటి వాళ్ళు కూడా ఈ ఘటనలో చాలా గాయపడ్డారు. కొంతమంది క్షతగాత్రులను కూడా దగ్గరే ఉండేటటువంటి ఆర్మీ హాస్పిటల్ కూడా తీసుకుని వెళ్లారు. అది జరిగిన కొద్దిసేపటికే అందరూ కూడా ఆ ప్రాంతాన్ని అంతటిని కూడా అలర్ట్ చేయడం జరిగింది. మరి కొద్దిసేపటి క్రితంగా ఇటు మనకు పంజాబ్ కి సంబంధించి అమృత్సర్ లోని ఖాసా ఆర్మీ క్యాంప్ ఎదుటనే ఈ రోజు మరి కొద్దిసేపటి క్రితంగా కూడా భారీ పేలుడుతో కూడినటువంటి బాంబు పేలుడు సంభవించింది. కానీ నిన్న రాత్రి జరిగినటువంటి ఏదైతే స్కూటర్ బాంబు పేలుడు దగ్గర గురుప్రీత్ సింగ్ అనేటటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ఆహార పొట్లాలను తీసుకుని వచ్చి అక్కడ ఉండేటటువంటి ఎవరైతే నిరుపేద అంటే ప్రజలు కొంతమంది అక్కడ ఉంటూ ఉంటారో వాళ్ళకి అందించే విధంగా కూడా అతడు స్కూటర్ లో ఆహార పొట్లాలను తీసుకుని వచ్చారు. అదే సమయంలోనే బాంబు పేలుడు జరిగింది అన్నటువంటిది ఇక్కడ అందుతున్నటువంటి సమాచారం. కానీ ఈ ఘటనకు ఆ గురుప్రీత్ సింగ్ సంబంధించినటువంటిది ఎలాంటి సంబంధం ఉంది అన్నది మాత్రం ఇంకా ఖచ్చితంగా తెలియాలి. కానీ ఈ ఘటనలో గురుప్రీత్ సింగ్ మరణించాడు. కానీ ఆ స్కూటరు, ఆయన నడిపినటువంటి స్కూటరు, ఆయనకు ఎదురుగా ఉండేటటువంటి ఇంకొక స్కూటరు, 2 స్కూటర్లలో కూడా ఈ బాంబు పేలుడు సంభవించినట్లు కూడా అధికారులు ధృవీకరించారు. కానీ దీని వెనకాల ఖలిస్తాన్కు సంబంధించినటువంటి ఉగ్రవాదులకు ఖచ్చితంగా దీనికి వెనకాల ఉన్నారు అన్నటువంటిది కూడా కొంత అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. దీనిపై దర్యాప్తు బృందం వేగవంతం చేశారు. కానీ మరికొద్దిసేపటి క్రితంగా అమృత్సర్, ఇది కూడా మనకు ఖాసా ఆర్మీ క్యాంప్ ఎదురుగానే ఈ ఘటన సంభవించింది. దాదాపు ఇటు బీఎస్ఎఫ్ కు సంబంధించినటువంటిది పేలుడు లోపల జలంధర్ లో ఉండేటటువంటి బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంలో ఒక స్కూటర్ పై ఇక్కడ కూడా బాంబు పేలుడు సంభవించింది. కానీ 2 ఘటనలతో ఒక్కసారిగా ఈ పంజాబ్ పరిసర ప్రాంతాలను అన్నిటిని కూడా అలర్ట్ జారీ చేయడం జరిగింది. అటు పాకిస్తాన్ కి సంబంధించినటువంటి, ఎందుకంటే పంజాబ్ వచ్చేసేసి మనకు పాకిస్తాన్ తర్వాత పంజాబ్ కి సరిహద్దు రేఖ ఉండేటటువంటి ప్రాంతం, చాలా కీలకమైనటువంటి ప్రాంతం, ఆర్మీ బేస్డ్ ప్రాంతం కాబట్టి ఎప్పుడు హై సెక్యూరిటీ ఉంటుంది. కానీ ఈ బాంబు పేలుడు సంభవించడము ఒకటి తర్వాత ఒకటి 2 ఒకేసారి బాంబు పేలుడు సంభవించడంతో ప్రజలందరూ కూడా కొంత అంటే భారీ శబ్దాలు, దాదాపు ఒక 2 కిలోమీటర్ల మేర వినిపించినటువంటి శబ్దాలు ఒకవైపు, దీనితో అలర్ట్ అయినటువంటిది ఆర్మీ ఫోర్స్ మరింత ఇంకా కొన్ని చోట్ల ఏదైనా ఇలాంటి బాంబులకు సంబంధించినటువంటి ఏదైనా ఉంచారా అన్నటువంటిది కూడా రెస్క్యూ టీం అంతా కూడా, బాంబ్ స్క్వాడ్ టీం అంతా కూడా సెర్చింగ్ మొదలుపెట్టింది. కానీ ఒకవైపు పంజాబ్ లో ప్రస్తుతం ఉండేటటువంటి రాజకీయ మలుపులు కూడా కొంత జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ బాంబు పేలుడు కూడా సంబంధించడం కూడా ఇక్కడ కూడా మనం కొంత ఆలోచించాల్సి ఉంది. ఖచ్చితంగా దీనికి పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఉగ్రవాదుల యొక్క అంటే ఖలిస్తాన్ కు సంబంధించినటువంటి వారి అండదండలతో ఈ బాంబు పేలుడు సంభవించింది అన్నటువంటిది మాత్రము ఆర్మీ అధికారుల నుంచి వారు అంటే కొంత సమాచారం మేరకు ఈ దర్యాప్తు బృందాన్ని కూడా వేగవంతం చేశారు. కానీ ఖచ్చితంగా దీనికి ఖలిస్తాన్ ఉగ్రవాదుల యొక్క వీరికి సంబంధించినటువంటి ఈ బాంబు పేలుళ్లకు ప్రధాన కుట్ర పడినారు అన్నటువంటిది మాత్రం సమాచారం. ये ਅਸੀਂ ਕਰਮ ਸਿੰਘ ਕਿੱਥੇ ਡਿਊਟੀ ਲੱਗੀ, ਦੱਸੋ ਕੀ ਹੋਇਆ ਜੀ ਇੱਥੇ? ਮੈਂ ਤੇ ਆ ਕੇ ਪਤਾ ਹੀ ਕਰੂੰਗਾ ਜੀ, ਤੇ ਹੁਣੇ ਆਇਆ ਜੀ ਮੈਂ। ਉਹ ਤਾਂ ਮੈਨੂੰ ਇੰਨਾ ਪਤਾ ਲੱਗਾ ਵੀ ਇੱਥੇ ਕੋਈ ਧਮਾਕਾ ਹੋਇਆ। ਤੁਹਾਡੀ ਕੀ ਡਿਊਟੀ ਲਗਾ ਦਿੱਤੀ ਹੈ? ਰੋਡ ਬੰਦ ਕੀਤੀ ਹੋਈ ਹੈ? ਨਿਗਰਾਨੀ ਰੋਡ ਬੰਦ ਕਰਾਂਗੇ ਜੀ। ਹਾਂਜੀ।
ਇਹ ਜੀ 10:55 ਦੇ ਲਾਗੇ ਬੰਨੇ ਬਲਾਸਟ ਹੋਇਆ ਜੀ। ਅਸੀਂ ਸੁੱਤੇ ਆ, ਇੱਕਦਮ ਬਲਾਸਟ ਆ, ਉੱਠ ਕੇ ਵੇਖਿਆ ਤੇ ਧੂੜ ਉੱਡੀ ਵੇਖੀ ਹੈ। ਧਮਾਕੇ ਦੀ ਆਵਾਜ਼ ਤੇ ਕਾਫੀ ਧਮਾਕੇ ਦੀ ਆਵਾਜ਼ ਨਹੀਂ, ਇੱਕ ਧਮਾਕੇ ਧੂੜ ਉੱਡਦੀ ਵੇਖੀ, ਕੁਝ ਨਹੀਂ ਵੇਖਿਆ। ਧੂੜ ਉੱਡ ਕੇ ਜਾਣ ਨਹੀਂ ਉੱਡ ਕੇ ਵੇਖਿਆ ਜੀ ਬਸ ਇੰਨਾ। ਇਸ ਆਉਣ ਵਾਲੇ ਸਮੇਂ 'ਚ ਬਹੁਤ ਮੰਦੇ ਹਾਲਾਤ ਹੋ ਜਾਣਗੇ ਕੀ ਚੱਲ ਰਹੀ ਉਹ ਇਹਨਾਂ ਕੀ ਕਰ ਸਕਦੇ। ਸੁਰੱਖਿਆ ਨੂੰ ਖਰਾ ਹੋ ਗਿਆ, ਜਨਤਾ ਦਾ ਵਿਚਾਰੇ ਇੱਕ ਦਹਿਸ਼ਤ ਦਾ ਮਾਹੌਲ ਪਿਆ ਉੱਥੇ। ਅਸੀਂ ਸਾਡਾ ਆਪਣਾ ਹੀ ਘਰ ਹੈ ਹਾਂਜੀ, ਤੇ ਉਦੋਂ ਅਸੀਂ ਵੇਖਿਆ ਇੱਕਦਮ ਤੇ ਉਹਨਾਂ ਨੂੰ ਆਰਮੀ ਵਾਲਿਆਂ ਦੀ ਗੱਡੀ ਵੀ ਇੱਧਰੋਂ ਆ ਗਈ। ਇੱਕੋ ਹੀ ਧਮਾਕੇ ਵਾਲੇ ਮਾਹੌਲ ਸਮਝੋ ਵੀ ਜਦੋਂ ਕੀ ਕਹਿ ਸਕਦਾ ਕੋਈ ਕਿਸੇ। ਸਰਕਾਰ ਤੇ ਆਪਣਾ ਜੋ ਕੰਮ ਉਹਦੇ ਕਰ ਨਹੀਂ ਰਹੀ। ਅੱਜ 8 ਵਜੇ BSF ਚੌਂਕ ਦੇ ਵਿੱਚ ਇੱਕ ਐਕਟਿਵਾ ਮੋਟਰਸਾਈਕਲ ਨੂੰ ਅਚਨਚੇਤ ਅੱਗ ਲੱਗ ਗਈ। ਐਕਟਿਵਾ ਮੋਟਰਸਾਈਕਲ ਗੁਰਪ੍ਰੀਤ ਸਿੰਘ ਦਾ ਹੈ, ਜੋ ਸਾਡੇ ਨਾਲ ਇਸ ਵੇਲੇ ਮੌਕੇ ਤੇ ਮੌਜੂਦ ਹੈ ਤੇ ਅੱਗੇ ਇਸ ਸੰਬੰਧੀ ਪੁੱਛ ਪੜਤਾਲ ਕੀਤੀ ਜਾ ਰਹੀ है। जिवें ही होर तथ्य सामने आएंगे वो तुहाडे नाल शेयर किए जाएंगे। देखिए, इसमें बड़ी भारी साजिश जो है हो सकती है, क्योंकि BSF का गेट सामने है, हेडक्वार्टर है, तो यहाँ जो है कि इसके सामने जो है स्कूटी में बॉम्ब से ब्लास्ट हुआ है। तो ब्लास्ट जो हुआ है उसमें आया कोई व्यक्ति जो है विस्फोटक चीज़ जो है वो कोई डिलीवरी देने जा रहा था कहीं, या कहीं से मंतव से जा रहा था, कभी वहाँ जो है ब्लास्ट करना है। तो ये सारी चीज़ें जांच का विषय है। लेकिन सवाल ये है कि अब शहरों में ब्लास्ट हो रहे हैं। अमृतसर में हुआ, बटाले में हुआ, जलंधर में मेरे निवास स्थान पे हुआ, और यहाँ राजपुर में हुआ। तो ये जो है कि उनके हौसले इतने बढ़ गए हैं। जो पुलिस का एक डेटरेंट इफेक्ट होता है, एक खौफ होता है कि जो शरारती तत्व है वो हौसला ना कर पाए, तो उसे इतनी जुर्त ना कर पाए। पुलिस का इतना खौफ होना चाहिए, वो खौफ चला जा चुका है। आज लगभग 10:50 के आसपास पुलिस को एक कंप्लेंट आया था कि खासा जहाँ पे कैंटोनमेंट है वहाँ पे एक ब्लास्ट का आवाज़ आया है। एंड ये ब्लास्ट का आवाज़ को इन्वेस्टिगेट करने के लिए पुलिस के सीनियर ऑफिसर्स इंक्लूडिंग SSP, SPD एंड अदर DSPs वहाँ पहुँचे हैं, अलॉन्ग विद सीनियर ऑफिसर्स ऑफ द आर्मी ऑल्सो, जो वहाँ कैंटोनमेंट में रहते थे, एंड जो उनके अदर सीनियर ऑफिसर्स भी वहाँ मौके पर पहुँचे थे। आफ्टर दैट BDS की टीम को बुलाए एंड जो बॉम्ब डिस्पोजल टीम ने वहाँ प्रॉपर चेकिंग किया। उसके बाद FSL टीम जो